హర్షి. ఓకే, సో యూజువల్గా ఇక్కడ చెక్అవుట్ చేయొచ్చు, కానీ సమ్ రీజన్. హే బడ్డీ, సూపర్గా ఉంది. రెనోవేట్ చేశాక అమేజింగ్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నా పేరు పద్మ. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ చెక్అవుట్ అదర్ వీడియోస్, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్, టర్న్ బెల్ నోటిఫికేషన్ ఫర్ ఆల్. ఇంకా ఇక్కడైతే మేము లైబ్రరీకి వచ్చాము. నేనైతే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ లైబ్రరీ విజిట్ చేస్తున్నాను. ఓకే, సో యూజువల్గా ఇక్కడ చెక్అవుట్ చేయొచ్చు, కానీ సమ్ రీజన్కి చూపించలేదు బుక్స్. అండ్ ఇందాక చూసారు కదా, సో మన బుక్స్ ఏదైనా రిటర్న్ చేయాలంటే ఇందులో క్లిక్ చేసి ఇక్కడ పెట్టేసేయచ్చు. అంత ఆటోమేటెడే. మా ఇద్దరు పిల్లలైతే పుస్తకాలు బాగా చదువుతారు కాబట్టి ఫ్రీక్వెంట్ లైబ్రరీ విజిట్స్ ఉంటాయి. మా వారు తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళని. నేను చిన్నప్పుడు ఎంత పిచ్చిగా చదివేదాన్నో బుక్స్, సేమ్ మా పిల్లలకు కూడా వచ్చి ఉంటుంది అనిపిస్తుంది. ఐ డోంట్ నో మన ఛానల్ని చూసే వాళ్ళకి ఎంతమంది తెలిసి ఉంటుందో అని. ఎద్దనపూడి సులోచనారాణి గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, సూర్యదేవర రామ్మోహన్ రావు ఎట్సెట్రా, వీళ్ళ నావల్స్ చాలా చదివేదాన్ని అనమాట చిన్నప్పుడు. మీలో ఎవరికైనా ఈ పేర్లు ఫెమిలియర్ అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. క్లోజ్ అయిపోతుంది చూడు. నేను చెప్పిన వాళ్ళే కాకుండా మీకు తెలుగు నచ్చిన ఆథర్స్ ఎవరన్నా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. పేర్లు చూడండి ఫస్ట్, లేకపోతే వాడు బుక్ నేమ్ చూస్తున్నాడేమో. మనకు నచ్చిన బుక్ హోల్డ్లో పెట్టచ్చు లైబ్రరీలో. సో అలాగా మురారి హోల్డ్లో పెట్టాడు. అవి అవైలబుల్ ఉన్నప్పుడు మనకు మెయిల్ పెడతారు, మనం వచ్చి పిక్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ర్యాకే అన్నమాట. సో అక్కడ వెతుకుతున్నారు మురారి హోల్డ్లో పెట్టిన బుక్ కోసం. వాళ్ళు బుక్ కోసం వెతుకుతున్న టైంలో మీన్వైల్ మీకు ఒక చిన్న లైబ్రరీ టూర్ ఇచ్చేస్తాను. ఈ లైబ్రరీ ఈ మధ్య రెనోవేట్ చేశారు రీసెంట్గా. ఎంత బాగుందంటే అసలు ముందు కూడా బాగుండేది, ఇప్పుడు ఇంకా బాగా చేశారనమాట. కొంచెం మోడర్నైజ్ చేసినట్టు అండ్ ఆల్సో స్పేషియస్గా కూడా ఉంది. ఏరా హర్షి, దాన్ని దొరికాయా అడగాలి అక్కడ. దానికి మురారి అయితే బుక్స్ కలెక్ట్ చేసేసుకున్నాడు. ఇంకా బయలుదేరిపోయాము. నాకైతే నాస్టాలజిక్ మెమరీ అనిపించింది, ఎందుకంటే నేను దాదాపు ఒక 4-5 ఏళ్ల తర్వాత వస్తున్నాను ఈ లైబ్రరీకి. Several days later. ఇది ఒకానొక వీకెండ్ మార్నింగ్ అనమాట. చూస్తున్నారు కదా, మేము యాక్చువల్లీ వాకింగ్కి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడే వర్షం మొదలైపోయింది. దాదాపు ఒక 40 మినిట్స్ కుండపోతగా కురిసింది. తర్వాత బాగా తెరిపించేసింది. అసలు వర్షం పడిందా అన్న డౌట్ వచ్చేటట్టు. సో ఒక సైడ్ పాలు పెట్టేశాను, మాకు కాఫీ అండ్ మురారీకి చాక్లెట్ మిల్క్ కోసం. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ బేసన్ చిల్లా చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది సెకండ్ టైం నేను చేయడము. టు బీ హానెస్ట్, ఇంతవరకు ఎప్పుడు బేసన్ చిల్లా చేయలేదు నేను. ఎందుకంటే నచ్చుతుందో లేదు, ఇలాగే అరుగుతుందో లేదు, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా మనకి. లాస్ట్ వీక్ ఒకరోజు చేశాను, అందరికీ నచ్చింది. సో దానివల్ల ఇంకా అది కూడా యాడ్ అయిందనమాట మాకు బ్రేక్ఫాస్ట్ మెనూలోకి. సో బేసన్ చిల్లాకి పెరుగు ఇస్ టిపికల్ కాంబినేషన్ కదా నంచుకొని తినడానికి. అంటే మన సైడ్ చట్నీ ఎలా తింటాము, అలాగే బేసన్ చిల్లాకి పెరుగు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అంటారు. అఫ్ కోర్స్ వన్ రీజన్ ఐ యాడెడ్ వచ్చి మంచిగా ప్రోటీన్ ఉంటుంది అని. లేదు మనం చట్నీతో కూడా తినచ్చు అండి, పెద్దగా తేడా అనిపించదు. టు బీ హానెస్ట్, పెరుగుతోనే కొంచెం టేస్టీగా అనిపించింది చట్నీ కన్నా. రెండు ట్రై చేసాం మేము. లాస్ట్ వీక్ చేశాను అన్నాను కదా, అప్పుడు మురారికి బాగా నచ్చింది. అసలు ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది మురారికి. సో అందుకనే ఇంకా రెగ్యులర్గా చేసుకుంటున్నాము. దీంట్లో కూడా సెవరల్ వేరియేషన్స్ చేసుకోవచ్చండి. నేనేంటంటే కొంచెం పనీర్ కూడా యాడ్ చేశాను అనమాట. పనీరు క్రంబుల్స్.
సో దట్ కొంచెం ఇంకా ఎక్కువ ప్రోటీన్ యాడ్ అవుతుంది అని. ఇక్కడ చూస్తున్నారు కదా, సో అది వన్ ఆఫ్ ద క్రంబుల్. నేను యాక్చువల్లీ పిండి కలిపేటప్పుడు మర్చిపోయాను అనమాట. సో అందుకనే మీకు పర్టికులర్గా పన్నీర్ పీస్ చూపిస్తున్నాను టు షో దట్ పన్నీర్ యాడ్ చేశాను అని. యాక్చువల్లీ పన్నీర్ గ్రేట్ చేసన్న యాడ్ చేయొచ్చు, లేకుండా అంటే బాగా పొడి పొడిగా నలిపేసి పిండిలో కలిపేసి అన్న చేసేయచ్చు బేసన్ చిల్లాకి. మా వారు అల్లం పచ్చడితో ట్రై చేస్తుంటే నేను కొంచెం తీసుకున్నాను, ఎలా ఉంటుందో ట్రై చేద్దామని. టు బి హానెస్ట్ నాకైతే ప్లెయిన్ బేసన్ చిల్లానే బాగా నచ్చుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నది అయితే ఫస్ట్ వీక్ ఫస్ట్ టైం చేశాను బేసన్ చిల్లా అన్నాను కదా, అప్పటిదండి. సో ఇదే ఫస్ట్ టైం నేను చేయడము. ఈజీ అండి, నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉంటుంది. సో శనగపిండి తీసుకొని దానికి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మన ఇష్టం అనమాట. మాది బచ్చలాకు ఉందన్నమాట గార్డెన్ బెడ్లో. సో ఆ బచ్చలాకు కూడా యాడ్ చేశాను, ఫైబరు ఇంకా న్యూట్రిషియస్గా ఉంటుంది అని. ఈ 100% ప్యూర్ అవకాడో ఆయిల్ కాస్కోలో తీసింది, సో అది యూస్ చేస్తున్నాను. ఫస్ట్ టైమే ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ అయితే మురారికి నచ్చుతుందా ఈయనకు నచ్చుతుందా అని టెన్షన్ పడుతూ ఉన్నాను. ఇద్దరికీ నచ్చింది. ఈవెన్ మురారి అయితే అమ్మ ఇది అచ్చం బోండా లాగా ఉంది అంటూ ఉన్నాడు. అది హెల్దీ వెర్షన్ ఆఫ్ బోండా అలాగా అనుకోండి. మురారికి చాలా ఇష్టం బోండాలన్నా, పకోడీలన్నా ఎట్సెట్రా. ఐ మీన్ బజ్జీలు, ఎస్పెషల్లీ అరటికాయ బజ్జీలు. సో అలాగా బేసన్ చిల్లా అన్నది ఇంక మాకు మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా యాడ్ అయిపోయింది. క్విక్ టు మేక్, పైగా ప్రోటీన్ రిచ్ అని. ఎవరో ఒకళ్ళు అడిగారండి, నేను ఇన్స్టా స్టోరీ పెడితే పొట్టనొప్పి రాదా అండి అన్నట్టు అడిగారు. నేను చెప్పాను నేను ఇంగువ యాడ్ చేశానండి, ఇంగువ జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. సో దానివల్ల మాకైతే ఏమి ఇష్యూస్ రాలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అలా ఉన్నా కూడా కొంచెం చెక్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ వాడడం బెటర్ అన్నమాట. నేనైతే ఎక్కువ ప్రోటీన్ రిచ్ మీల్స్ ట్రై చేస్తున్నాను. మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదండి, సెల్ఫ్ కేర్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నానని. సో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇది అన్నమాట. ఈచ్ మీల్లో ఎక్కువ ప్రోటీన్ ఉండేటట్టు ట్రై చేస్తున్నాను, ఫ్యామిలీ మీల్స్లోనే. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, బేసన్ చిల్లా విత్ కాఫీ. ఎందుకంటే మార్నింగ్ కాఫీ తాగలేదు, సో అలాగా బ్రేక్ఫాస్ట్లో కవర్ చేసాము కాఫీని. ఇంకా లంచ్కి వస్తే ఇక్కడైతే పూరీలకి పిండి కలుపుతున్నాను. ఇంకా మా వారు మురారి దే వాంట్ టు హ్యావ్ పూరి అన్నమాట. సో దట్స్ లైక్ ఏ చీట్ మీల్ మాకు. బ్రేక్ఫాస్ట్కి తినము ఎలాగో పూరీలు, ఆల్సో డిన్నర్ కూడా. సో అందుకని ఇంకా లంచ్కి చేస్తూ ఉంటాను. యూజువల్లీ బ్రంచ్ లాగా చేస్తూ ఉంటాను, ఇవాళ అయితే లంచ్ అయిపోయింది. సో మన ఛానల్లో చాలా సార్లే చెప్పాను పూరీ రెసిపీ, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి కాకపోతే రిఫ్రెష్ లాగా కూడా నేను హోల్ వీట్ తీసుకొని అందులో కొద్దిగా రవ్వ యాడ్ చేస్తాను. ఆల్సో 1 స్పూన్ చక్కెర అండ్ సాల్ట్, అజ్వైన్ అండి, అదే వాము కూడా యాడ్ చేస్తుంటాను, డైజెషన్కి మంచిది కదా అని. ఇంకా కూరకు వస్తే నేను పితికిపప్పు నానబెట్టాను, ఆల్సో ఉర్లగడ్డలు కట్ చేసి పెట్టేసుకున్నాను. సో కలర్ మారిపోతుంది కదా ఉర్లగడ్డలు, సో అందుకని వాటర్లో వేసి పెట్టేశాను అనమాట. ఈ పితికిపప్పు ఆంటీ పంపించారు. ఆంటీ అంటే అదే అండి మా వారికి అమ్మగారు. పితికిపప్పునే నాకు తెలిసి అనపగింజలని కూడా అంటారు అనుకుంటా. కామెంట్లో కరెక్ట్ చేయండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇంకా పితికిపప్పు నాకు మా వారికి చాలా ఫేవరెట్. పిల్లలకి ఇద్దరికి అంత ఫేవరెట్ ఏమి కాదు, కానీ ఇంకా చేస్తే తింటారనమాట. ఇంకా నేను ఉత్త ఉర్లగడ్డ కూర ఏం చేద్దాము, దాంట్లో అసలు ఏం ప్రోటీన్ ఉండదు కదా, కార్బ్సే కదా. సో ఇవి యాడ్ చేస్తే అట్లీస్ట్ ప్రోటీన్ ఉంటుంది కొంచెం అని యాడ్ చేస్తూ ఉంటాను. పితికిపప్పు ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా చేస్తుంటారు, విత్ ఇన్ రాయలసీమలో కూడా. సో ఐడియల్లీ అయితే పితికిపప్పుని వాటరు సాల్ట్ వేసి కొంచెం బాయిల్ చేసి ఆ వాటర్ వంపేసి తర్వాత దాన్ని యూస్ చేసుకోవాలి. కాకపోతే ఆ రోజు అంత టైం లేదు, అందుకనే నేను మొత్తం కలిపి చేసేస్తున్నా. బట్ టేస్ట్లో నాకైతే ఏం తేడా తెలియలేదులేండి. అంటే ముందుగా పితికిపప్పు బాయిల్ చేసి పెట్టుకున్నా లేకపోతే ఇలాగే డైరెక్ట్గా కూరలో యాడ్ చేసినా నాకైతే టేస్ట్లో తేడా అయితే ఏం తెలియలేదు, కాబట్టి షుడ్ బి ఫైన్. ఇక్కడైతే నేను కూర మొదలెట్టాను, పక్కన మా వారు కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట.
పూరీలు రుద్దడానికి అలాగా. మా గార్డెన్ బెడ్ టమాటాలు యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 days బ్యాక్ ఒకటి యూజ్ చేశాను. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మంచి కలర్ వస్తున్నాయి. ఆల్సో జ్యూసీగా ఉంటున్నాయి. విత్తనాలు తక్కువ ఉంటున్నాయి అన్నమాట. సో అన్ని అడ్వాంటేజెస్ అనిపించాయి. సో నేను ఈ కూర ఎలా చేస్తానంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని కడాయిలో, ఇందులో నేను గరం మసాలా పౌడర్ ఏం వాడట్లేదు కాబట్టి ఫస్ట్లోనే పట్టా లవంగా వేసేసాను. అది కొంచెం ఫ్రై అయ్యాక దాని తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసి మళ్ళీ యాజ్ యూజువల్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆ వాసన పోయే వరకు ఫ్రై చేసి అందులోనే పచ్చిమిరపకాయలు అండ్ టమాటాలు వేసాను. ఇంకా టమాటాలు మగ్గనిచ్చేకి పక్కన పెట్టేశాను. ఇంక ఈ లోపల మీకు పూరీలు చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయి. ఇలా పొంగాయి అనుకోండి పూరీలు, ఇట్ ఫీల్స్ గుడ్ కదా. మెయిన్ రవ్వ యాడ్ చేయడం వల్ల ఇలాగ పొంగుతాయి. సో అందుకని నేను ఎప్పుడు పూరీ పిండి కలిపినా బై డిఫాల్ట్ రవ్వ కొద్దిగా చక్కెర వేస్తాను, అపార్ట్ ఫ్రమ్ సాల్ట్. అలాగే రుద్దేటప్పుడు మరీ పలచగా కాకుండా కొద్దిగా తిగ్గా రుద్దుకోవాలి. సో టమాటాలు మగ్గిపోయాక ఇలాగా నానబెట్టుకున్న పితికిపప్పు వేసేసుకుంటున్నాను. పప్పు అట్లీస్ట్ ఒక 4-5 hours అన్నా నానాలి. నానితేనే బాగుంటుంది. లేకుండా అంటే ఉడికేదానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట. అంతే, ఇంకేం లేదు. సో పితికిపప్పు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా సాల్ట్ కొంచెం వేసి ఇంకా మూత పెట్టేసి అలాగే ఉడకనిచ్చాను. ఇలా కాకుండా మనం పితికిపప్పు ముందుగానే ఉడకబెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మనము ఉర్లగడ్డలు పితికిపప్పు ఒకేసారి యాడ్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే ముందుగానే ఉడకబెట్టుకోలేదు కాబట్టి ఫస్ట్ పితికిపప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. ఉర్లగడ్డలు కూడా ఇదే టైంలో వేసేసామనుకోండి, ఉర్లగడ్డలు ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా. సో మషీగా అయిపోతాయి అన్నమాట రెండు ఉడికేటప్పటికి. ఉర్లగడ్డలు తొందరగా ఉడికిపోయి మషిగా అయిపోయి ఈ పితికిపప్పు ఉడకకుండా ఉంటుంది. సో దీనికోసం ఎక్కువసేపు పెడతాం కదా, అంతా పిచ్చ అయిపోతుంది. సో అందుకనే ఫస్ట్ పితికిపప్పు వేసుకొని బాగా ఉడికించిన తర్వాత ఆల్మోస్ట్ 70% అలా ఉడికిపోయాక మళ్ళీ ఉర్లగడ్డలు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. యాక్చువల్లీ చపాతీలు అయితే బెస్ట్ కాంబినేషను. కాకపోతే ఇంకా చీట్ డేస్ ఇంకేం చేయలేము. పైగా వీకెండ్స్ అప్పుడప్పుడు లాగా పూరీ డేస్ అయితే బాగుంటుంది లంచ్కి ఎస్పెషల్లీ. సో ఇక్కడ పితికిపప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో ఇంకా కట్ చేసుకున్న ఉర్లగడ్డ ముక్కలు యాడ్ చేసేస్తున్నాను. ఈ పన్నీర్ చూసారా, అంటే పొద్దున బేసన్ చిల్లాకి పన్నీర్ యాడ్ చేశాను అని చెప్పాను కదండి, కొద్దిగా ఎక్కువ కట్ చేసుకున్నాను. అన్నీ వేసేయడం ఎందుకు అనిపించింది నాకు, ఎక్కువ అయిపోతుందేమో అని. సో అందుకనే కొన్ని క్యూబ్స్ పక్కన పెట్టేశాను. అది ఇంకా వాటర్లోనే పెడితే కొంచెం మెత్తగా బాగుంటుంది కదా అని. సో ఆ బౌల్లోనే ఉర్లగడ్డలు కూడా కట్ చేసి వేసేసుకున్నా. అందుకని మీకు అదే బౌల్లో పన్నీరు ఉర్లగడ్డలు కనిపిస్తున్నాయి. ఇలా మిగిలిన పన్నీర్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా డిన్నర్కో లేకపోతే నెక్స్ట్ మీల్కి ఎప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు అని. స్టేజ్లోనే ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసేసుకునేస్తే ఇంకా కాసేపు కుక్ చేసుకుంటే చాలు, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదే ఫస్ట్ టైం అనమాట పూరీలు రెడీ అయిపోయాయి కానీ కర్రీ లేట్ అవుతుంది. సో డిన్నర్ అయితే రెడీ. పూరీలు యాక్చువల్లీ ప్రతిదీ పొంగింది, కాకపోతే మనం ఒకదాని మీద ఒకటి వేస్తాం కదండి, అలాగే చెప్పబడిపోతుంది. ఇంకేం చేయలేము. మామూలుగా ఇలాగ ఫుడ్ వీడియోలో చూపిస్తారు చూడండి, ఇస్థెటిక్గా 2 పూరీలు పొంగి పక్కన కర్రీ అలాగా ఫ్రెష్గా చేసినప్పుడైతే పూరీలు కుదురుతుంది. కానీ మాకేంటంటే పూరీలు ఎప్పుడో అయిపోయాయి, కూర లేట్ అయింది ఇవాళ. సో మొత్తానికైతే లంచ్ కానిచ్చేసాము. యమ్మీ పూరి అండ్ విత్ యమ్మీ పితికిపప్పు కూర. హర్షి మిస్ అయింది. హర్షికి అదే చెప్పాము, ఇవాళ పితికిపప్పు కూర అని చెప్తే ఓ నో అంటూనింది. బట్ పూరీస్ ఆర్ హెర్ ఫేవరెట్ కాబట్టి 2 చేసినా తింటుంది. ఇక్కడ తినేటప్పుడు ఇంకా మా వారు ఏదో జోక్ చేస్తూ ఉన్నారు యాజ్ యూజువల్. సో మీలో ఎంతమందికి పూరీ ఈజ్ యువర్ ఫేవరెట్ అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై.